మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్కమింగ్ మూవీ పెద్ది పైన ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత చెర్రీతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా బిగ్ హిట్ కోసం వెయిటింగ్. అందుకే పెద్ది మూవీ పైన ఓ స్థాయిలో అంచనాలు పెంచుకున్నారు. అయితే పెద్ది మూవీ షూటింగ్ కాస్త లేట్ అవుతూ ఉండడంతో షెడ్యూల్ ప్రకారం రిలీజ్ అవ్వడం డౌటేనన్న టాక్ మొదలైంది. మార్చి నుంచి సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. అయితే పెద్ది మూవీ రిలీజ్ సమ్మర్ కు షిఫ్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సమ్మర్ హాలిడేస్ లో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి బాక్స్ ఆఫీస్ లో భారీ కలెక్షన్లు సాధించాలన్న ప్లాన్ తో ఈ డెసిషన్ తీసుకున్నారట. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు, కానీ ఫ్యాన్స్ మాత్రం పెద్ది మూవీని మార్చి తర్వాత రిలీజ్ చేస్తారన్న టాక్ తో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారు. ఉపాసన ప్రెగ్నెంట్ గా ఉండడంతో రామ్ చరణ్ కాస్త బ్రేక్ తీసుకున్నాడట. దీంతో మూవీ యూనిట్ విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్ లో పోస్ట్ ప్రొడక్షన్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో మార్చి డెడ్ లైన్ మిస్ అయినా సమ్మర్ లో పెద్ది రిలీజ్ పక్కా అని అంటున్నారు. ఇక నేచురల్ స్టార్ నాని మూవీ ది ప్యారడైజ్ రిలీజ్ డేట్ కూడా ముందుగానే అనౌన్స్ చేయడంతో రామ్ చరణ్ పెద్దిని సమ్మర్ కు షిఫ్ట్ చేయడం మరింత కలిసి వస్తుందని భావిస్తోందట మూవీ యూనిట్. నాని మూవీ మార్చి 26న వచ్చే అవకాశం ఉండడంతో క్లాష్ అవకాశాలు తగ్గించి సమ్మర్ లో సోలోగా రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ రాబట్టొచ్చన్న ప్లాన్ ఉందట. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా స్టోరీలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్యాస్ట్ అండ్ క్రూనే కాదు, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై కంటెంట్ కూడా హైప్ క్రియేట్ చేస్తోంది. పెద్ది మూవీ రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలవాలని చెర్రీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.